Hello, hi everyone. Today the topic is how to learn the digital marketing for jobs. ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ ఉంటారో డిజిటల్ మార్కెటింగ్ ని కెరీర్ గా సెలెక్ట్ చేసుకోండి. డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకునేటప్పుడు చాలా మందికి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. కొంతమంది అడుగుతారు SEO నేర్చుకుంటే జాబ్ వస్తుందా, కొంతమంది అడుగుతారు గూగుల్ యాడ్స్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా, ఇంకొంతమంది సోషల్ మీడియా నేర్చుకుంటే జాబ్ వస్తుందా, కొంతమంది వీడియో ఎడిటింగ్ నేర్చుకుంటే జాబ్ వస్తుందా. సో ఇలా డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది అడుగుతుంటారు. వాటన్నిటిని నేను ఇక్కడ క్లారిఫై చేస్తాను. ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్లో కెరీర్ని స్టార్ట్ చేయాలనుకుంటారో, సో డిజిటల్ మార్కెటింగ్లో కెరీర్ని సెలెక్ట్ చేసుకుని జాబ్ త్రూ కంటిన్యూ అవ్వాలనుకుంటారో డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి, దిస్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మార్కెటింగ్లో మనకి ఎన్ని మాడ్యూల్స్ ఉంటాయి అనేది మనం తెలుసుకోవాలి. డిజిటల్ మార్కెటింగ్లో మనం చూస్తే ఆల్మోస్ట్ 34 కీ మాడ్యూల్స్ అనేది ఉంటాయి. ఎవరైనా ఇది జాబ్ కోసం, ఎవరైతే జాబ్ ఆస్పిరెంట్స్ కోసం మాత్రమే ఇది మనం చెప్తున్నాం. డిజిటల్ మార్కెటింగ్ లో ఈ 34 కీ మాడ్యూల్స్ అనేది సో 3 ఆప్షన్స్ ద్వారా మాత్రమే వస్తాయి. వాట్ ఆర్ ద 3 ఆప్షన్స్? సో నేను ఇప్పుడు మీకు స్టెప్ బై స్టెప్ అనేది గైడ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. సో గూగుల్ చూడండి, డిజిటల్ మార్కెటింగ్ లో మనం నేర్చుకునేది ఫస్ట్ గూగుల్ గురించి తెలుసుకుంటాము. వాట్ ఈస్ ద గూగుల్? గూగుల్ ఇట్ ఈస్ ఏ సెర్చ్ ఇంజిన్. సెర్చ్ ఇంజిన్ గురించి మనం తెలుసుకుంటాం. ఈ గూగుల్ సెర్చ్ ఇంజిన్ లో నేర్చుకునేటప్పుడు సో దీంట్లో కూడా మనము 2 కీ మాడ్యూల్స్ గురించి తెలుసుకోవాలి. So what are these 2 key modules? One is the search engine optimization. So what is the search engine optimization? Never confuse అవ్వద్దు. మీరు ఎప్పుడైనా గూగుల్లో సెర్చింగ్ చేసేటప్పుడు సో మనకి సమ్ XYZ అనే రిజల్ట్ వస్తాయి. ఆ రిజల్ట్ అన్నిటిని SCRP రిజల్ట్స్ అనేది చెప్తాం. ఓకే, సో ఆ SCRP రిజల్ట్స్ లో పెయిడ్ యాడ్స్ అండ్ ఆర్గానిక్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఈ ఎంటైర్ ప్యాటర్న్ సెర్చింగ్ చేసేటప్పుడు రిజల్ట్ అనేది ఏ విధంగా వస్తుంది, దీని గురించి మనం కంప్లీట్ గా తెలుసుకునే మాడ్యూలే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఎగ్జాంపుల్ కోసం మీకు చూపిస్తున్నాను. నేను డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేశాను. ఇలా సెర్చింగ్ చేసినప్పుడు గూగుల్లో రిజల్ట్ చూడండి, ఇక్కడ ఈ విధంగా లింక్స్ అనేది హైలైట్ అయ్యాయి. ఈ ఎంటైర్ రిజల్ట్స్ ని మనము SCRP రిజల్ట్స్ అంటాము, సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్. ఈ సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో స్పాన్సర్డ్ అని చూసారా, ఈ స్పాన్సర్డ్ అనేది పెయిడ్ అడ్వర్టైజ్మెంట్ అని చెప్తాము. సో రదర్ దాన్ దట్ ద స్పాన్సర్డ్ అడ్వర్టైజ్మెంట్స్ ఇక్కడ ప్రాక్టో వచ్చింది, జస్ట్ డైల్ వచ్చింది, FMS డెంటల్ హాస్పిటల్ వచ్చింది. సో మెనీ లింక్స్ ఆర్ విజిబుల్. ఇలా ఒక కీవర్డ్ సెర్చింగ్ చేసినప్పుడు ఈ కీవర్డ్ కి సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్ లో ఇలా లింక్స్ విజిబుల్ అయ్యే ఫార్మాట్ ని సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటాము. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో మనము వెబ్సైట్స్ గురించి తెలుసుకుంటాము. దట్ ఈస్ ద కీ మాడ్యూల్. సో ఫస్ట్ అనేది మనము గూగుల్ గురించి తెలుసుకుంటాము. గూగుల్లో సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మాడ్యూల్ గురించి తెలుసుకుందాము. ఈ సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ లో వెబ్సైట్ క్రియేషన్, వెబ్సైట్ ఆప్టిమైజేషన్స్ టు ది సెర్చ్ ఇంజిన్. వెబ్సైట్ ఆప్టిమైజేషన్ లో ఆన్ పేజ్ SEO, ఆఫ్ పేజ్ SEO, సో టెక్నికల్ SEO ఇవన్నీ వస్తాయి. ద సెకండ్ వన్, గూగుల్లో మనము సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ గురించి తెలుసుకుంటాము. వాట్ ఈస్ ద సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్? మీరు గూగుల్లో చూసేటప్పుడు ఇప్పుడే కదా మనం చూసాము, డెంటల్ క్లినిక్స్ ఇన్ హైదరాబాద్ అని సెర్చింగ్ చేసినప్పుడు మనకి ఫస్ట్ పెయిడ్ రిజల్ట్స్ అనేది వస్తాయి. సెకండ్ వన్ ఈజ్ ఆర్గానిక్ రిజల్ట్స్ అనేది వస్తాయి. ఈ పెయిడ్ రిజల్ట్స్ ని మనము ఎలా విజిబుల్ అవుతాయి? ఇక్కడ గూగుల్ యాడ్స్ అనే ఒక టూల్ ద్వారా మనం ప్రమోట్ చేయగలుగుతాం. ఈ గూగుల్ యాడ్స్ టూల్ ని నేర్చుకునే ఈ ఫార్మాట్ ని, ఈ ప్రొసీజర్ ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని చెప్తాం. సో హియర్ ఇస్ ద థింగ్, డెంటల్ క్లినిక్ ఇన్ హైదరాబాద్, ఇక్కడ స్పాన్సర్డ్ అని వచ్చింది చూసారా, ఈ స్పాన్సర్డ్ ని పెయిడ్ మార్కెటింగ్ ఇన్ గూగుల్ సెర్చ్ ఇంజిన్. సో దీన్ని గూగుల్ యాడ్స్ అనే టూల్ ద్వారా ఇక్కడ అనేది విజిబుల్ అవుతుంది. సో రేదర్ దాన్ రిమైనింగ్ మళ్ళీ ఆర్గానిక్ రిజల్ట్స్, ఈ ఆర్గానిక్ రిజల్ట్స్ విజిబుల్ అవ్వాలి అంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ మాడ్యూల్. సో గూగుల్ గురించి మనం తెలుసుకునేటప్పుడు ఈ 2 మాడ్యూల్స్ అనేది తెలుసుకోవాలి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అండ్ సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. నౌ కమింగ్ టు ది సెకండ్ సెషన్, సోషల్ మీడియంస్ గురించి తెలుసుకుంటాము. సోషల్ మీడియంస్ అంటే ఏంటి? ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, సో యూట్యూబ్, దీస్ ఆర్ ద సోషల్ మీడియంస్. సోషల్ మీడియంస్ లో కూడా మనము ఫస్ట్ మాడ్యూల్ సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ గురించి తెలుసుకుంటాం. వాట్ ఈస్ ద సోషల్ మీడియా ఆప్టిమైజేషన్? సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అంటే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సాప్, యూట్యూబ్, లింక్డ్ఇన్, దీస్ ఆర్ ద థింగ్స్ వి కాల్ సోషల్ మీడియంస్. సోషల్ మీడియంస్ లో అకౌంట్ ని క్రియేట్ చేసి దాంట్లో ప్రాపర్ కాంటెంట్ ని మనము రైటప్ చేసి రైట్ ఆడియన్స్ కి ట్రిగ్గర్ చేసి ఎంగేజ్ చేయడాన్ని సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని చెప్తాము. ఇట్స్ ఎగ్జాంపుల్, ఒక ఫేస్బుక్ అకౌంట్ ఉంటే ఫేస్బుక్ అకౌంట్ లో మనం సో రైట్ ప్రొఫైల్ ఆప్టిమైజేషన్ చేసుకొని, సో కంపెనీ నేమ్ కావచ్చు, లేదంటే అకౌంట్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే సో వాట్ ఎవర్ ద థింగ్స్, సో అబౌట్ సెన్స్ కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మనం ఎంటర్ చేసి రైట్ పోస్ట్ ని మనము రైట్ ఆడియన్స్ కి ఎంగేజ్ చేసుకునే ఫార్మాట్ నే సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అని చెప్తాం. సో అలాగే ఇందులో సోషల్ మీడియా మార్కెటింగ్ ద సెకండ్ వన్. సోషల్ మీడియంస్ లో సెకండ్ నేర్చుకునేది సోషల్ మీడియా మార్కెటింగ్.
వాట్ ఈస్ ద సోషల్ మీడియా మార్కెటింగ్. మనము సిమిలర్ టు సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అని ఎలాగైతే చెప్తున్నామో, గూగుల్లో ఎప్పుడైనా సెర్చింగ్ చేసినప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ అనేది సెర్చ్ ఇంజిన్ రిజల్ట్స్ పేజ్లో స్పాన్సర్డ్ ఫార్మేట్లో విజిబుల్ అవుతాయి. ఈ స్పాన్సర్డ్ ఫార్మేట్లో విజిబుల్ అయ్యేదాన్ని సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్ అంటాం. కంపల్సరీగా మనము మనీ అనేది పే చేయాలి. ఎవరికి పే చేయాలి? గూగుల్కి పే చేయాలి. గూగుల్ టూల్కి పే చేస్తే సో గూగుల్లో సెర్చింగ్ చేసే వాళ్ళకి మన అడ్వర్టైజ్మెంట్ ఇలా విజిబుల్ అవుతుంది. The next one is the similar to Google advertisement, social media marketing అనేది ఉంటుంది. సోషల్ మీడియా మార్కెటింగ్ లో కూడా మనము ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ వీటికి మనీ పే చేస్తే, మనీ పే చేయడం అంటే ఎలా పే చేయాలి అనేది కూడా కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దేర్ ఇస్ ఎ ప్రొసీజర్. ఓకే, ఇన్ ఫర్దర్ గా మనం తెలుసుకుంటాం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, సో వీటిల్లో మనం స్క్రోలింగ్ చేసేటప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్స్ అనేది స్పాన్సర్డ్ ఫార్మేట్ లో విజిబుల్ అవుతాయి. ఇలా స్పాన్సర్డ్ ఫార్మేట్ లో విజిబుల్ అయ్యే అడ్వర్టైజ్మెంట్స్ ని ఇలా ఎగ్జిక్యూట్ చేసే మెథడ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అని చెప్తాం. జాబ్ ఆస్పిరెంట్స్ ఎవరైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాల్సింది గూగుల్ మాడ్యూల్ తెలుసుకోవాలి. గూగుల్లో 2 types ఆఫ్ ది మాడ్యూల్స్ ఉంటాయి, సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజిన్ మార్కెటింగ్. అలాగే సోషల్ మీడియంస్ గురించి తెలుసుకోవాలి. సోషల్ మీడియంలో 2 మాడ్యూల్స్ ఉంటాయి, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్. మనం చెప్తున్న ఈ 34 కీ మాడ్యూల్స్ లో మెజారిటీ ఆఫ్ ద మాడ్యూల్స్ అన్ని ఈ 2 మీడియంస్ నుంచే వస్తాయి. సో what are the 2 mediums? One is the Google, another one is the social media. ఈ రెండు కాకుండా జాబ్ ఆస్పిరెంట్స్ ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది థర్డ్ థింగ్ అనేది ఉంది. వాట్ ఈస్ ద థర్డ్ వన్? సో ఇట్స్ ఆల్ అబౌట్ ద టూల్స్, రైట్? ఇప్పుడు టూల్స్ లో 2 types ఆఫ్ ద టూల్స్ ఉంటాయి. సో వన్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్ టూల్స్. సో డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ గురించి తెలుసుకుంటాము. అండ్ ద సెకండ్ వన్ ఈస్ ద ఏఐ టూల్స్. గుర్తుపెట్టుకోండి, ఆల్ ఏఐ టూల్స్ అనేది నార్మల్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ కాదు. ఆల్ డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అనేది ఏఐ టూల్స్ కాదు. ఏఐ టూల్స్ అనేది ప్రొడక్టివిటీని ఇంక్రీజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కొన్ని టూల్స్ ఏఐ ఇంటిగ్రేట్ అయి ఉన్నాయి, కానీ వి కాంట్ సే ఇట్ ఈస్ ఏ ఫుల్లీ ఏఐ టూల్, రైట్? సో డిజిటల్ మార్కెటింగ్ టూల్స్ అనేది మనకి ఏ స్కోప్ ఆఫ్ ది వర్క్ లో మనం యూజ్ చేస్తాము, ఏ టూల్స్ అనేది ఏ స్కోప్ ఆఫ్ ది వర్క్స్ లో యూజ్ చేస్తాము అనేది సో మనము ఈ మాడ్యూల్స్ లో తెలుసుకోగలుగుతాం. సో నౌ ఇట్ ఈస్ ద క్లియర్ రోడ్ మ్యాప్. సో డిజిటల్ మార్కెటింగ్ ఎలా నేర్చుకోవాలి ఫర్ ద జాబ్ ఆస్పిరెంట్స్. ఫస్ట్ గూగుల్ గురించి తెలుసుకుంటాము, సెకండ్ సోషల్ మీడియంస్ గురించి తెలుసుకుంటాము, తర్వాత టూల్స్ గురించి తెలుసుకుంటాము. రైట్ మెథడ్స్ లో మీరు ప్రాక్టీస్ కనుక చేయగలిగితే సో విత్ ఇన్ ది 30 to 60 days you will be ready to the market to do job. This is all about the how to we learn the digital marketing as a job aspirant. Do the best practice with the Digital Beware Alpha community and all the best.